నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు విపక్షాలన్నీ ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే అధికార పార్టీకి కొంతమంది అధికారులు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు కొంతమంది అధికారుల మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన మరింత వివరాలు తెలుసుకుందాం. సరే, ఇవాళ ఎన్నికలు సజావుగా జరగలేదని అభిప్రాయం ఎందుకు వచ్చింది? మీరు ఎలా భావిస్తున్నారు? ఎవరెవరి మీద కంప్లైంట్ చేస్తున్నారండి? ఎన్నికల విధి విధానాల్లో లోపాలు ఉన్నాయని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అందులో భాగంగా నిన్ననే 3 ఐఏఎస్ అధికారులని, 6 మంది ఐపీఎస్ అధికారులని వారి విధుల నుంచి, ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి గిరీశం అన్నమయ్య కలెక్టర్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంది. అంటే ఎన్నికల విధి నిర్వహణలో తప్పు చేశారు అని చెప్పి సాక్ష్యాధారాలతో పాటు నిరూపణ అయిన తర్వాతే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది, ఊరికి తీసుకోదు. కాబట్టి ఏదో ప్రతిపక్షాలు ఆరోపణ చేసే భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేసిందని కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోదండి. పూర్తిగా అధికార పార్టీకి కొమ్ము కాసినటువంటి అధికారుల మీద, ఇంతమంది అధికారులు ఉన్నారు, వారందరి మీద చర్య తీసుకోలేదు కదా. ఎవరెవరు అధికార పార్టీకి కొమ్ము కాస్తారో వారి మీద చర్యలు తీసుకునింది. రాబో రోజుల్లో ఇంకా చాలామంది అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి అధికారి మీద తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి మేము సాక్ష్యాధారాలతో పాటు మేము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. టీటీడీ సేవలో ఉండాల్సిన అధికార పార్టీ సేవలో మునిగిపోయారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి మాకు. వారు వచ్చిన తర్వాత దాదాపు ఈ 8 నెలల కాలంలో దాదాపు 1500 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్ని టీటీడీ నియమ నిబంధనలకి గత 40-50 సంవత్సరాల టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా టీటీడీ నిధుల్ని వారు ఒకే 8 నెలల్లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకుంటే నిర్ణయాలని వెబ్సైట్లో కూడా పొందుపరచకుండా, టీటీడీ వెబ్సైట్లో కూడా పొందుపరచకుండా దాపరికాలు ఉన్నాయంటే ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకండి? వీరన్నీ సవ్యంగా చేస్తుంటే దాపరికాలు ఎందుకు? కాబట్టి తప్పు చేస్తున్నారు. కాబట్టి మీరు భయపడే వెబ్సైట్లో పెట్టట్లే. ఈ 1500 కోట్లు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ దాంట్లో దాదాపు 200 కోట్ల రూపాయలు కమిషన్ల ద్వారా వచ్చిందని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. భక్తులు మాకు ఆరోపణ చేశారు. కాబట్టి దీని మీద విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గతంలో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘ దృష్టికి మేము తీసుకునేలో ఖచ్చితంగా ఆ అధికారం మీద బదిలీ వేటు పడుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అంటే రాజకీయాలకు అతీతంగా ఉన్న ధార్మిక సంస్థల్లో రాజకీయాలకి ముడిపెట్టి ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసం భావించవచ్చు? రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ధార్మిక క్షేత్రంలో అధికార రాజకీయాలు చేయొచ్చా? 12వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అధికారి ఉంటే తప్ప ఈ భక్తులకి న్యాయం జరగదు, భక్తులకి ఇబ్బంది పడతారని చెప్పి కేంద్ర మంత్రికి లెటర్ ఎందుకు రాశాడండి? రాజకీయ దురుద్దేశం కాదా? అంటే ఐఏఎస్ మిగతా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు లేరా? సమర్థవంతమైన ఐఏఎస్ అధికారులు చాలామంది ఉన్నారు. అంతెందుకు టీటీడీలో ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు టీటీడీలో అంకిత భావంతో పనిచేసేటువంటి అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. అని ఐఏఎస్ స్థాయి అధికారి, గవర్నమెంట్ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎందుకు పెట్టిందంటే ఆ వ్యవస్థని దాదాపు 5,000 కోట్ల బడ్జెట్తో ఉన్నట్టు ఆ వ్యవస్థని చూడాలని చెప్పి ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని పెట్టింది. కానీ టీటీడీలో సమర్థమైన అధికారులు ఉన్నారు. ఇప్పటికి కూడా రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. కాబట్టి వారికి ఆ విధులు కానీ అప్పగిస్తే సక్రమంగా నిర్వహిస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. అంటే నిన్న లేకుండా మొన్న వచ్చినటువంటి లక్ష్మీసాను ఎందుకు లక్ష్మీసాను ఇట్లా సడన్గా ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి నెలకొనింది? ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక జిల్లా కలెక్టర్ స్థాయి వ్యక్తి రాజకీయ నాయకుల ఇళ్లకు వెళ్ళడం అనేటువంటి మొట్టమొదటిసారి మనం గమనించడం జరిగింది. దీని ద్వారా అధికార పార్టీకి పూర్తిగా తొత్తుగా ఉన్నాను అనేటువంటి సంకేతం ప్రజల్లో ఉన్నందువల్ల వెంటనే వారిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా సుమారు 6,000 ఓట్లు ఉన్నటువంటి తిరుమలలో కూడా మన గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం. అధికార పార్టీకి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప ప్రతిపక్షాలను లోనికి కూడా రానివ్వడం లేదు. కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. కాబట్టి వారిని కూడా తొలగించమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాజకీయాలకు అతీతంగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులను తప్ప రాజకీయాలు చేసే అధికారులని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి వారి మీద చర్య తీసుకుంటామని చెప్పేసి బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.